అమ్మా సరస్వతి, రిజల్ట్స్ వచ్చాయమ్మా. చిన్నబాబు నెంబర్ అంతా నాకు గుర్తులేదు. నేను చూస్తాను నాన్నగారు. నేను పాస్ అయ్యాను నాన్నగారు. నువ్వు తప్పితే దేశంలో ఇంకెవరు పాస్ అవుతారమ్మా. చిన్నబాబు నెంబర్ చూడు. పొద్దుటి నుంచి ఏమైపోయావయ్యా? నువ్వేమైపోయావని మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? ఒంట్లో బాగుపోయిన మావయ్య గారు 10 సార్లు మెట్లు దిగొచ్చి నువ్వు వచ్చావని అడిగారు. చచ్చిపోయేంత ధైర్యం నాకు లేదులే వదినా. చాలే ఊరుకోవయ్యా. తథాస్తు దేవతలు తిరిగే వేళ అవాచికాలు పలకూడదు. కాలు కడుక్కుండా భోంచెద్దు గాని. వద్దొదినా, నాకు ఆకలిగా లేదు. చూడు చిన్న బాబు, నన్ను అట్టే విసిగించుకో. నా మనసేం బాగులేదు. వెళ్ళి భోంచేయి. వాడి ఇంటికి వచ్చాడు అంటే ఆకలేసిందనమాట. అది లా పాయింట్. మీ లా పాయింట్ సరే, నా పాయింట్ ఏంటంటే ఇలా ఎన్నేళ్లు తప్పుతూ కూర్చుంటాడని. తిండి పెట్టే అన్నలు ఉన్నారు కదా, అతనికే బాధ బరువా. అసలు వాడు చదువు ఖర్చు పెట్టడం అనవసరం నా ఉద్దేశం. ఒక చదివేనా? ఆయన తిండి, బట్టలు, సోపు, పౌడరు, సెంట్లు, ఈ ఖర్చులన్నీ. అతని పొజిషన్లో నేనుంటేనా చదువు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటానే గాని ఇలా అన్ననికి భారం అవును. మరే చదవకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోడు. వెతుకుతూనే ఉన్నాను అన్నయ్య. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు రిజిస్టర్ చేశాను. కొన్ని ఆఫీసులకు అప్లికేషన్ కూడా పంపాను. కనీసం డిగ్రీ అన్నా లేకపోతే ఎవడిస్తాడు ఉద్యోగం? దానికోసం ప్రయత్నిస్తున్నాను. అది జన్మలో రాదు. అది తెలిసిన వాడివి. మీ ఆఫీసులో అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నావు. పోనీ అదేనా ఇప్పించచ్చుగా? అటెండర్ పోస్టా? బాగుంది. అన్న ఆఫీసరు తమ్ముడు ప్యూను అయితే మా పరువు ఉండాలా? ఇందాక నువ్వే అన్నావుగా, నా స్థితిలో నువ్వే ఉంటే ఏ కూలో నాలో చేసుకుంటానని. ఏదో మాట వరుస కలా అంటే? సంపాదించేవాళ్ళు మాట వరుసకి అనగలరు, వరుసగా మాటలు అనగలరు. సంపాదన లేని వాళ్ళకి తిండి పెట్టగా దండగనుకుంటే మా నాన్న మీ మొగుళ్ళకి 25 సంవత్సరాలు కూర్చోబెట్టి తిండి పెట్టారు. అది మాత్రం మర్చిపోకండి. అతనన్ని మాట్లాడుతుంటే నోరు మూసి కూర్చుంటానేమిటండి? ఏమిటా పిచ్చి పిచ్చిగా అవుతున్నావు? ఉన్నమాట అన్నాను. తప్పునరా? పళ్ళు రాలు కొడతాను. కొడు చూస్తాను. నువ్వు కూసిరి కొట్టడం కాదు, చంపేస్తాను. బాబు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు? అది పెద్ద మాట్లాడొచ్చు. పోతలకి మీరు భోంచేయండి. ఆవకాయ వేసుకోండి. కాస్త వర్షం అన్న వస్తుంది. నన్ను రెచ్చగొట్ట చెప్తున్నాను. పరీక్ష పోయినందుకు నిన్ను కోప్పడాలని పిలవలేదు చిన్న. కోప్పడి ప్రయోజనం లేదని తెలుసు నాకు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఏనో ఇప్పుడో ఈ మనిషి కట్టిగా మారే స్థితి వచ్చేసింది. అందుకే ఎదిగిన కొడుకుతో మనసు విప్పి మాట్లాడాలని పిలిచాను. రా కూర్చో. పర్వాలేదు నాన్నగారు. మీ అన్నల సంగతి నాకు బాగా తెలుసురా. సుఖ దుఃఖాలు, లాభ నష్టాల్లో సుఖము లాభము వాళ్ళుంచుకొని దుఃఖము నష్టము ఇతరులకు పంచాలనే మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి బతకాలంటే ఆ లౌక్యం ఉండాలేమో నాకు తెలియదు. నాకు మిగిలిన బాధ్యతలు 2రా. 1 నిన్ను ఉద్యోగస్తుడిగా చూడడం, 2 లక్ష్మికి పెళ్లి చేయడం. నేను కళ్ళు మూస్తే మీ అన్నలు నోళ్లు తెరుస్తారు. ఈ 2 బాధ్యతలు వాళ్ళకి బరువైపోతాయి. అందుకే లక్ష్మికి సంబంధం చూస్తున్నాను. నేను నిన్ను అడిగేది ఒక్కట్రా, కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి చదవనైనా చదువుకో, లేదా చదువు మానేసి ఉద్యోగమైనా చూసుకో. ఆపు. చంద్రబాబు, హలో చంద్రబాబు, నీకోసం మీ ఇంటికి వెళ్తున్నానయ్యా. ఇవాళ పంద్రాలు భోజనం చేసి పడుకో. రేపు మ్యాచ్ ఉంది, గుర్తుందా? రేపు నేను ఆడదలుచుకోలేదు సార్. ఆడవా? అదేమిటయ్యా? రేపటి మ్యాచ్ మీద నీ ఫుట్బాల్ కెరీర్ అంతా ఆధారపడింది తెలుసా? ఆ భవిష్యత్తు కంటే నా బ్రతుకు నాకు ముఖ్యం సార్. నిజంగా ఆడవా? అయితే ఒకసారి నాతో రా ప్లీజ్.